బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులతో ఈ నెల 18న తెలంగాణ భవన్లో పార్టీ అధినేత కేసీఆర్ భేటీ కానున్నారు. అదే రోజు పార్టీ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేయనున్నారు. బీ ఫారాలతో పాటు ఎన్నికల ఖర్చుల కోసం నియమావళిని అనుసరించి 95 లక్షల రూపాయల చొప్పున చెక్కులను అందజేస్తారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ లైవ్ ద్వారా అందిస్తారు. లివిల్ ఏదైతే ఇవాళ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న బీఆర్ఎస్ పార్టీ ఈ నెల 18న ఆ పార్టీ ఏదైతే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో లోక్సభ ఎంపీల అభ్యర్థులకు సంబంధించి ఆ 17 మంది అభ్యర్థులతో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు జిల్లా పార్టీ అధ్యక్షులకు సంబంధించి అందరితో ప్రత్యేకంగా తెలంగాణ భవన్లో సమావేశం కానున్నారు. సమావేశంలో పలు కీలక అంశాలపై బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు చర్చించనున్నారు. అంతేకాకుండా ఏదైతే ఎన్నికల నియమావళి అనుసరించి వారికి అభ్యర్థులకు 95 లక్షల రూపాయల చొప్పున చెక్కును కూడా అభ్యర్థులకు అందించనున్నారు. ఇప్పటికే భారీ బహిరంగ సభలు విజయవంతమవుతున్నాయి. ఒక పక్క అటు రైతులకు సంబంధించి సమస్యలను మద్దతు ఇస్తూ రైతాంగం పట్ల పోరాడుతున్న తీరు ఇప్పటికే రైతుల్లో మంచి స్పందన వస్తుంది. ఇటు గ్రామ స్థాయిలో తాగునీటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న గ్రామస్థాయి ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో ఈ 18వ తేదీ సమావేశంలో మరిన్ని కీలక అంశాలపై కూడా చర్చించనున్నారు. 18వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ సమావేశం కొనసాగుతున్నట్లు కూడా చెప్తున్నారు. అయితే ఈ సమావేశానికి ప్రజాప్రతినిధులు అంతా రానున్న నేపథ్యంలో రానున్న భవిష్యత్తు ప్రచారానికి సంబంధించి కావచ్చు, ప్రచార వ్యూహాలకు సంబంధించి కావచ్చు, బస్ యాత్రలకు సంబంధించి కావచ్చు, వీటన్నింటిపైన బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇటు ఎంపీ క్యాండిడేట్లతో పాటు ఎవరైతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు వారందరితో చర్చించి నిర్ణయం తీసుకుని ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే 2 భారీ బహిరంగ సభలు ఇప్పటికే ఒకటి చేవెళ్లలో భారీ బహిరంగ సభ విజయవంతమైంది. మరో భారీ బహిరంగ సభ ఇవాళ మరికాసేపట్లో మెదక్ లోక్సభ నియోజకవర్గంతో పాటు జైరాబాద్ లోక్సభ నియోజకవర్గం సంబంధించిన భారీ బహిరంగ సభ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఇవాళ ఈ 2 సభలతో పాటు రానున్న రోజుల్లో మరిన్ని బహిరంగ సభలు పెట్టాలనే యోచనలో బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తుంది. అంతేకాకుండా బస్ యాత్ర చేయాలనే ఆలోచనలో ఇప్పటికే ఉన్నట్టు తెలుస్తుంది. ప్రతి మండలానికి సంబంధించి బస్ యాత్ర ఉండేలా రూట్ మ్యాప్ ను తయారు చేయాలని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ భావిస్తుంది. బీఆర్ఎస్ అధినేత అందుకు సంబంధించి కూడా రూట్ మ్యాప్ ను ఖరారు చేయనున్నట్లు తెలిపారు. 18వ తేదీన ఈ రూట్ మ్యాప్ కు సంబంధించి విధి విధానాలు ఆ తుది జాబితా అంటే రూట్ మ్యాప్ ఏ విధంగా ఉండాలి అనే దానిపైన కూడా ఇప్పటికే 18వ తేదీన ప్రజాప్రతినిధులతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఇప్పటికే ఎండిపోయిన పంటలు కావచ్చు, ఇటు అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునే విధంగా రైతు పోరుబాట పట్టింది. ఇటు వరిధాన్యము ఇప్పటికే మార్కెట్లోకి వస్తుంది. మార్కెట్లోకి వచ్చిన నేపథ్యంలో వరిధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడమే కాకుండా ఏదైతే 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. హామీ మేరకు ఇవాళ ఎక్కడ కూడా 500 రూపాయల బోనస్ ఇవ్వకపోగా అగ్వ ధరకే దళారులకు రైతాంగం అమ్ముకుంటున్న తీరుపైన ప్రశ్నిస్తూ ఇవాళ ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ ముందుంది. ఈ నేపథ్యంలో మరోసారి కూడా 18వ తేదీన సమావేశమై వీటన్నిటిపైన చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇటు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహం కావచ్చు, ఇటు ప్రచారము బహిరంగ సభలతో పాటు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సంబంధించిన బస్ యాత్ర రూట్ మ్యాప్ ను కూడా అదే రోజు నిర్ణయించనున్నారు. ఇవన్నీ కూడా ఒక కీలక ఘట్టంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ఎక్కడ చూసినా కేసీఆర్ ఉంటే మాకు బాగుండు అనే ఎక్కడ చూసినా అదే ఒక నినాదం కనిపిస్తుంది. కేసీఆర్ లేకపోవడం వల్ల మాకు ఇవన్నీ కష్టాలు వచ్చినాయి, కేసీఆర్ ఉంటే మాకు పెన్షన్ వచ్చేది, కేసీఆర్ ఉంటే మాకు కరెంటు పోకపోయేది, కేసీఆర్ ఉంటే మాకు నీళ్ళు వచ్చేది, వరి పంట పండేది అనేది వల్ల రైతాంగం నుంచి కావచ్చు, ఇటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజల నుంచి వస్తున్న స్పందన మంచిగా ఉంది. వాటన్నింటిని మనము మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్లాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అధినేత భావించినట్టు తెలుస్తుంది. అందుకు అనుగుణంగా 18వ తేదీన తెలంగాణ భవన్లో సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో ప్రజాప్రతినిధులకు దిశ నిర్దేశం చేయనున్నారు బీఆర్ఎస్ అధినేత. దీనికి సంబంధించి ఒక వ్యూహాత్మకంగా ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతుందన్నట్టు కూడా మనకు సర్వేలు అందుతున్నాయి. అందుకు అనుగుణంగా మనం మరింత ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రజల మద్దతు ఇప్పటికే మనకు ఉంది. మనము కేసీఆర్ను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడగొట్టి తప్పు చేశామనే భావన రైతుల్లో ఇటు ప్రజల్లో కలిగింది. అందుకు అనుగుణంగా ఇవాళ లోక్సభ మెజార్టీ స్థానాలు గెలుపొంది ఖచ్చితంగా తెలంగాణ వాణిని బాణిని పార్లమెంట్లో వినిపించేలా మన గొంతు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలే అనేది బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూడా ఆ రోజు సమావేశంలో చర్చించనున్నారు బీఆర్ఎస్ అధినేత. అందుకు సంబంధించి ఇప్పటికే అందరికీ కూడా ఎవరైతే ఇటు బీఆర్ఎస్ సంబంధించిన
పార్లమెంటు పార్టీ అభ్యర్థులతో పాటు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎంపీలతో పాటు మాజీ ఎమ్మెల్సీలు ఎంపీలతో పాటు కార్పొరేషన్ చైర్మన్లు ఇతర జెడ్పీ చైర్మన్లతో పాటు ఇతర ప్రజాప్రతినిధులంతా కూడా ఈ సమావేశానికి హాజరు కావాలని చెప్పారు. ఖచ్చితంగా ఆ రోజు ఒక దిశానిర్దేశం చేస్తున్నారు. పలు కీలకమైన అంశాలను కూడా ఆ రోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్య నాయకులకు సూచించనున్నారు. అందుకు అనుగుణంగా ప్రచార వ్యూహాన్ని కూడా రచించనున్నారు. బస్ యాత్ర పైన ఇప్పటికే రూట్ మ్యాప్ను కూడా ఆ రోజు తుది జాబితా ఖరారు చేసి రూట్ మ్యాప్ను కూడా ఇవ్వనున్నారు. మొత్తాన్ని చూసుకున్నట్టయితే 18వ తేదీన సమావేశంలో పలు కీలక అంశాలపైన చర్చించనున్నట్లు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ లివిల్.